హాయ్ హలో ఇవేటో చూసారా గులాబ్ జామ్ అండి. ఇన్స్టెంట్ గులాబ్ జాము మనం ఎన్నిసార్లు గులాబ్ జామ్ చేసినా స్మూత్గా రావు, కొందరికి కొంచెం గట్టిగా వచ్చేస్తుంటాయి. అలా కాకుండా నేను చెప్పే విధంగా ఇలా చేయండి, చాలా స్మూత్గా మెత్తగా మృదువుగా లావుగా జ్యూసీగా ఈ గులాబ్ జాములు బాగుంటాయి. ఒకసారి ఎలా చేయాలో మీకు సింపుల్గా ఈజీగా నేను చూపిస్తాను చూడండి. దీనికి నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఏదైనా ఏ ప్యాకెట్ అవైలబుల్గా ఉంటే ఆ ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్లో మీరు తీసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీకు ఏ గులాబ్ జామ్ అయినా పర్వాలేదండి, మనం చేసే విధానం రావాలి. కానీ ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా గులాబ్ జామ్ వస్తుంది. ఈ గులాబ్ జామ్ ఎలా చేయాలో నేను ముందుగా మీకు సింపుల్గా ఈజీగా మీకు చూపిస్తాను. చాలామందికి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. చాలామంది గులాబ్ జామున్ చేస్తుంటే ఒక్కొక్కరికి సరిగా రావట్లేదని చెప్తుంటారు. గులాబ్ జామ్ ప్యాకెట్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అసలు గులాబ్ జామ్కి ఎంత పంచదార వేయాలో కూడా పెద్దగా చాలామందికి తెలియదు. మినిమం పంచదార 75 గ్రాముల పంచదార పడుతుందండి. ఎందుకంటే 500 అర కేజీ పంచదారే కాకుండా ఇంకొక పావు కేజీ ఎక్స్ట్రా పంచదార మాత్రం పడుతుందండి. మరి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్కి 75 గ్రాముల పంచదార మాత్రం కంపల్సరీ వేయాలి. వేయకపోతే స్వీట్ బాగోదు, తీపి సాలదు. ఇప్పుడు కళాయిలో నేను 2 పావుల గ్లాసులు పంచదార వేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇగోటండి, ఫస్ట్ ఒక పావు వేసాను, తర్వాత మళ్ళీ ఒక పావు పంచదార వేస్తున్నాను. మీరు చూస్తుండండి. ఇగోటండి, ఇంకో పావు వేసాను, మళ్ళీ అందులో ఇంకొక హాఫ్, అంటే 75 గ్రాములు అంటే మీకు తెలిసిపోతుందండి. ఇందులో సగం నేను వేస్తున్నాను. ఇంకోటి ఇంతేనండి. వేసి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇది తీగ పాకం అవసరం లేదు, ఇది మరిగితే చాలు. లైట్గా పాకం వస్తే చాలండి. దీనికి కొంచెం తిక్కుకుంటే చాలు అంతే, ఎక్కువ పాకం అవసరం లేదు. తీగ పాకం రావసరం లేదు, అసలు ముద్ర పాకం కూడా అవసరం లేదు. మామూలు పాకం వస్తే చాలు. ఇంక ఈ పాకం మరుగుతుంటుంది. మనం ఇప్పుడు పిండి కలుపుకోవడం. గిన్నెలోని నేను ఇప్పుడు 1 కప్పు పాలు, గోరువెచ్చటి పాలు తీసుకోవాలండి. ఇదేనండి అసలైన విషయం. నేను ఒక గిన్నెలో ఈ పిండి వేసుకుంటున్నాను. ఈ పిండి వేసుకొని ఇప్పుడు గోరువెచ్చటి పాలు, ఎప్పుడైనా చల్లటి పాలు వేయకండి, గోరువెచ్చగా ఉండాలి పాలు. అప్పుడే మనకి గులాబ్ జామ్ పఫీగా లోపల లూజ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను గోరువెచ్చటి పాలను తీసుకొని ఈ పౌడర్లో వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ పాలలో మొత్తం కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు, తర్వాత థిక్గా అయిపోతుంది ఈ పౌడరు. మనం లూజ్ అయిపోయిందని అయ్యో పిండి లేదని అనుకో అవసరం లేదు. అలా కలుపుతుంటే కానీ గట్టిగా కలపకూడదు, చాలా స్మూత్గా కలపాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. మరిగిన నెయ్యిని కొంచెం, అదే 1 స్పూన్ నెయ్యి మాత్రం వేసుకొని మనకు చేతికి అంటుకోకుండా కలుపుకోవాలి. నేను ఇలా కలిపే విధంగా ఇలా గులాబ్ జామున్ బాగా స్మూత్గా కలుపుకొని, ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది లైట్ వెయిట్గా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకుంటే గులాబ్ జామున్ రాదు, గట్టిగా వచ్చేస్తుంది. మనం కలిపేది అల్కాగా కలుపుకోవాలి. ఇది కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగోటండి, ఇది కొంతసేపు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఇస్తే బాగుంటుందన్నమాట గులాబ్ జామ్కి. దీనికి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకున్నాక ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలి. నేను ఈ పక్కన పాకం పెట్టుకున్నాను కదా, ఈ పాకం మరుగుతుంది. ఇప్పుడు చిన్న ఉండగా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత చిన్న ఉండలుగా మనం చేసుకొని ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. చూసారు కదా, ఆయిల్లో వేస్తేనే ఈ గులాబ్ జాములు ఎంత పెద్దగా అయ్యా సైజు మారే కదండి. నేను చేసే చిన్న సైజు అయినా సైజు ఆయిల్లో వేయగానే పెద్దగా అయ్యాయి. ఇప్పుడు నేను పాకంలోని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలండి. సిమ్లో పెట్టండి, పెద్ద మంట పెట్టేశారంటే లోపట ఉడకదు. సిమ్లోనే వేగనివ్వాలి. ఇవి మీకు చూసారు కదా, గోల్డెన్ కలర్లో వేపాలి. ఇలాగ వేపిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాలన్నమాట, ఎందుకంటే అది ఇక్కడ పాకం అవుతుంది కదా, పాకానికి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఇవి తీసి ఇంకా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఎగోటండి ఇవి కొంచెం చల్లారాయి. ఇంక ఇవి మనం పంచదార పాకం నేను ఆపేసాను. ఇగోటండి, ఈ పాకంలో మనం ఈ గులాబ్ జామ్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొంతసేపు మూత పెట్టండి. ఆవిరి అంటే కొంచెం ఆవిరికి కొంచెం ఈ బాల్స్ కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట.
చూసారు కదా, దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అవి చాలా బాల్స్ కూడా కొంచెం పెద్ద సైజు అవుతాయి అన్నమాట. అయిపోయిందండి, సింపుల్గా ఈజీగా ఈ గులాబ్ జాము. ఒక్కసారి నేను చేసే విధంగా మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు కూడా ఇలా చేస్తే ఇలాగే వస్తాయండి గులాబ్ జాములు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఎంత జ్యూసీగా, లోపల కూడా చాలా స్మూత్గా ఉంటుందండి.